ఇక అప్డేట్స్ చూద్దాం. ఎగువ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల డ్యాంలోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 1,30,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా 1,44,076 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318.518 మీటర్లు కాగా ప్రస్తుతం 317.200 మీటర్ల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూరాల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. మున్ముందు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు రాజకీయంగా ప్రేరితమైనదని పెద్దారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు తాడిపత్రిలో ఉండవద్దంటూ ఆంక్షలు విధించారు. అనంతరం ఆయనను గుర్తు తెలియని రహస్య ప్రాంతానికి తరలించారు. కేతిరెడ్డిపై దాడులు చేసేందుకు ప్రత్యర్థి జేసీ వర్గాలు సమాయత్తమవుతున్నట్లుగా సమాచారం. దీంతో ముందస్తుగా చర్యలు తీసుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కేతిరెడ్డి వర్గం ఈ చర్యను కూటమి ప్రభుత్వ పక్షపాత చర్యగా పేర్కొంటోంది. తమ నాయకుడిపై కుట్ర పన్నారని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. Please, please. Sir, please. నేను కోర్ట్ ఆర్డర్ తెచ్చాను మీరు రానిలే. You are violating the court order. నేను వైలేట్ చేయలేదు సార్. మీరు చేశారు సార్. సార్ మీరు చేశారు వైలేట్. Inform the police. Please గర్ది గాడి సార్. ఇన్ఫార్మ్ ఎన్నిసార్లు చేయాలి సార్? ఇద్దరు చేశారు. మీరు ఆరోగ్యం చూడండి సార్. పాకిస్తాన్లో మాన్సూన్ సీజన్ ప్రారంభమైన వెంటనే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విస్తృతంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారని సంబంధిత విపత్తు నిర్వహణ సంస్థలు వెల్లడించాయి. మృతుల్లో 16 మంది చిన్నారులు ఉన్నారు. గత 36 గంటల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్, గదులపై పైకప్పులు కూలిన ఘటనల వల్ల 19 మంది మృతి చెందారు. వారిలో 8 మంది చిన్నారులైతే ఉన్నారు. ఈ మొత్తం మరణాల్లో 13 మంది ఉత్తర పశ్చిమ ప్రాంతమైన స్వాద్ వ్యాలీకి చెందిన వారిని అధికారులు తెలిపారు. ఇంకోవైపు పంజాబ్ ప్రావిన్స్ లో బుధవారం నుంచి ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా వారిలో కూడా 8 మంది చిన్నారులు ఉన్నారు. కూలిన గోడలు, పైకప్పుల కారణంగానే ఎక్కువగా ప్రాణ నష్టం చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 56 ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా వాటిలో 66 ఇళ్లైతే పూర్తిగా ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రమాదం కొనసాగే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టీటీడీ అటవీ శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న భాస్కర నాయుడు మరోసారి పాము కాటుకు గురయ్యారు. పాములను పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన ఓ నాగుపామును పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తిరుమలలోని కళ్యాణ వేదిక సమీపంలో ఓ భారీ నాగుపాము సంచరిస్తోందని స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకున్నారు. పామును పట్టుకుంటూ ఉండగా కాటేసింది. ప్రమాదాన్ని గమనించిన తోటి ఉద్యోగులు హుటాహుటిన ఆయనను తిరుమలలోని టీటీడీ అశ్విని ఆసుపత్రికి తరలించారు.
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో కనీసం 81 మంది పాలస్తీన్లు చనిపోయారని, 400 మంది గాయాల పాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలైతే కోల్పోయారు. అపార్ట్మెంట్లపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారని షీఫా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక మరో 23 మృతదేహాలు తమ ఆసుపత్రి మార్చురీకి తీసుకొచ్చారని నాసిర్ ఆసుపత్రి అధికారులు చెప్పారు. టుఫాలో 4 చిన్నారులు సహా 11 మంది మృతి చెందారని అహ్లీ ఆసుపత్రి తెలిపింది. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద జనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 6, ఖాన్ యూనిస్ నగరంలోని ఆల్ ఖరారాలో 4 చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించింది. మరోవైపు ఉత్తరాఖండ్లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరోబగఢ్ వద్ద శిథిరాలు పడిపోవడంతో బద్రీనాథ్, రిషికేశ్ హైవే మూసుకుపోవడంతో ప్రయాణికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్తరాఖండ్లోని అనేక జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి బద్రీనాథ్, కేదార్నాథ్, హేమకుండ్ సాహిబ్లకు ప్రయాణించే ప్రయాణికులను సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. రహదారిపై అడ్డంకులను తొలగించి సాధారణ కదలికను పునరుద్ధరించడానికి అధికారులు జేసీబీ యంత్రాలను సమీకరించినట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరలైన వీడియో అసలైనదేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇవాళ తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 3:54 సమయంలో పాకిస్తాన్లోని మధ్య ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించగా దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. దీని ఎపిసెంటర్ ముల్తాన్ సమీపంలో 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్లోని కరాచీలో కూడా జూన్ 1 నుంచి జూన్ 25 వరకు 57 స్వల్ప తీవ్రత భూకంపాలు నమోదయ్యాయి. ది ఫాల్ట్ లైన్ కు సంబంధించినవి. పాకిస్తాన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ భూకంపాలు పెద్ద నష్టం కలిగించలేదని, అవి ఎక్కువగా స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపింది. జూన్ 14న 4.4 తీవ్రతతో, జూన్ 12న 4.7 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ఇక ఇవి కరాచీ, పెషావర్, ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల్లో అనుభవించబడ్డాయి. ఇక ఈ భూకంపాల ఎపిసెంటర్లు హిందూ కుష్ ప్రాంతంలో ఫాల్ట్ లైన్లను ఉన్నాయి. వరుసగా వస్తున్న ఈ భూకంపాలతో పాకిస్తాన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది.
రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తొలగించాలనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోస్బాలే లేవనెత్తిన ఈ అంశానికి కొందరు మద్దతు తెలుపుతూ ఉండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ అంశంపై తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పందిస్తూ ఆ పదాలను తొలగించాలనే వాదనకు మద్దతు తెలిపారు. ఢిల్లీలో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్ లౌకిక అనే పదాలను చేర్చినందుకు కాంగ్రెస్ ను విమర్శించారు. ఇది వేల సంవత్సరాలుగా ఈ దేశ నాగరికత, సంపద, జ్ఞానాన్ని తక్కువగా చేయడమేనని అన్నారు. ప్రవేశికను రాజ్యాంగాత్మక అభివర్ణించిన ఆయన రాజ్యాంగంలోని దీనిని మార్చలేమని పేర్కొన్నారు. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి బీజం వంటిదని అన్నారు. మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మెదక్ కోర్టు బిల్డింగ్ పై నుండి దంపతులు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త, పిల్లలు కొన ఊపిరితో బయటపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. దంపతులను దౌలతాబాద్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దౌలతాబాద్ మీది మెదక్ ఎందుకు వచ్చినావు మరి? ఏమైంది? కిందికి పెట్టు, చేయి కిందికి పెట్టు. మీ భార్య పేరు ఏం పేరు? సుమతియా? నారెడ్డి. దౌలతాబాద్ మీది మెదక్ ఎందుకు వచ్చినావు మరి? ఏమైంది? కిందికి పెట్టు, చేయి కిందికి పెట్టు. మీ భార్య పేరు ఏం పేరు? విశాఖపట్నానికి చెందిన యువ ఇంజనీర్ వెంకటచరణ్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఫిక్షన్ వెల్డింగ్ పై ఆయన చేసిన విశేష పరిశోధనకు గాను అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మక EB-1 గ్రీన్ కార్డును అందజేసింది. సాధారణంగా నోబెల్ బహుమతి గ్రహీతలు, ఒలింపిక్స్ పతక విజేతలు, ఆస్కార్ అవార్డుల గ్రహీతల వంటి అసాధారణ ప్రతిభావంతులకు మాత్రమే అమెరికా ఈ ప్రత్యేక గుర్తింపునిస్తోంది. ఈ గౌరవాన్ని ఒక తెలుగు వ్యక్తి అందుకోవడం విశేషం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అనుమతులు లేకుండా పుస్తకాలు, నోట్బుక్స్ ను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదుతో స్పందించిన మండల విద్యాశాఖ అధికారి పాఠశాలలోని పుస్తకాలు, నోట్బుక్స్ నిల్వ గదులను సీజ్ చేశారు. పాఠశాల పేరుతో పుస్తకాలను అమ్మడం నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటివి జరిగితే సంబంధిత విద్యాసంస్థపై చర్యలు తప్పవని ఏబీవీపీ నాయకుడు సాయి గణేష్ అన్నారు. పాఠశాల తరగతుల వారీగా ఒక్కో విద్యార్థి నుండి 10,000 నుండి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ విద్యార్థి పరిషత్ పరిగి శాఖ ఆధ్వర్యంలో గతంలో చూసుకున్నట్టయితే ఈరోజు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పరిగిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఈ యొక్క బుక్స్ వ్యాపారం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది అన్నమాట. ప్రతి ఒక్క స్కూల్లో స్కూల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క బుక్స్కి చదువుని అమ్ముకునే పరిస్థితి ఈరోజు పరిగి ప్రాంతంలో చూసుకుంటున్నాం. ఈ యొక్క పరిగి ప్రాంతంలో మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. ఇలాంటి కుటుంబాలకు భారం వేసి వాళ్ళ రక్తం తాగుతూ ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యాలు ఈరోజు బుక్స్ని మా స్కూల్లోనే కొనాలి, ఇక్కడనే కొనాలి, టై బెల్ట్ స్కూల్ బెల్ట్ అన్నీ ఇక్కడనే కొనాలని చెప్పి వాళ్ళని తల్లిదండ్రులని డిమాండ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ మేనేజ్మెంటు చేస్తున్న గవర్నమెంట్ ఎలాంటి దీనిపైన స్పందన చూడడం లేదు. ఎంఈఓ సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది, అదేవిధంగా డిఓ మేడంకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. గతంలో ఎన్ని కంప్లైంట్లు చేసినా సరే గత అన్నట్టు అదే స్థితి ఈరోజు మనం చూసుకుంటున్నాం. ఇదే శ్రీ చైతన్య. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగునే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్. ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా, పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క జనసేన, అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం. ఈ ముగ్గురు 3 పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం, ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం